నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం గత వీడియోలో పితృదేవతల ఆరాధన, మహాలయ పక్షాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ వీడియోలో గజఛాయ పితృదేవతార్చన అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి ఎవరికైతే ముఖ్యంగా ఈ పితృదేవతల దోషాలు ఉన్నాయి, పితృశాపాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కొంత జాతక భాగంలో మనం చూసుకున్నట్టయితే ఏదైనా మన వివాహానికి, సంతానానికి, దేనికైనా వెళ్ళినప్పుడు కొంతమంది జ్యోతిష్యులు మనకి చెప్తూ ఉంటారు, జాతకంలో కొంత దోషం ఉందండి, పితృదోషం ఉందండి, పితృశాపాలు ఉన్నాయండి అని చెప్పండి. మనం అనుకుంటాం, మనం ప్రతి సంవత్సరం కూడా మనం పితృదేవతలకి, మన తాతలకి, తండ్రికి అందరికీ, తల్లికి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా వారికి ఆబ్దికాలు నిర్వహిస్తున్నాము. మరి మనకి ఎందుకు ఇలా వచ్చింది, మనం ఎప్పుడు వదిలిపెట్టలేదు కదా అని అనుకుంటాం. కానీ మనం చేసుకున్న పూర్వజన్మ పాపపుణ్య ఫలితాల నుంచి మన జన్మ జాతక చక్రంలో అవి మనకి ప్రస్ఫుటిస్తాయి. అలాగే మనకి తెలియకుండా మన తండ్రి తరపు వారు, అలాగే వారి అన్నదమ్ములు లేదా వారి ముందు తాతల అన్నదమ్ములు ఎవరో ఒకళ్ళు ఆకస్మికంగా కాలం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అకాల మరణాలు చెందుతూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి పెద్దలు ఉన్నప్పుడే. ఇవాళ ఇటువంటి ఆచారమే పోయింది, వారు చెప్తుంటే వినేవాళ్ళే లేరు ఇవాళ రేపు. ఎందుకంటే వారు ఉన్నప్పుడు మనం వారి మాట వినం, వారు పోయిన తర్వాత మాకు చెప్పలేదండి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పెట్టే అంశాలు. మనకి ముఖ్యంగా ఎవరైతే ఉన్నాయో ఈ పితృశాపాలు ఉన్నవాళ్ళు గైకి వెళ్ళి శ్రాద్ధం చేస్తూ ఉంటారు, అలాగే కాశీలో చేస్తూ ఉంటారు పిండ ప్రదానం. అలాగే ముఖ్యంగా మనం తీసుకుంటే నారాయణ నాగబలి, మోక్ష నారాయణ బలి అని చెప్పని మనకి విశేషంగా జరుగుతూ ఉంటుంది. కర్ణాటక ప్రాంతంలో గోకర్ణంలో, సముద్ర తీరాన, అలాగే మహారాష్ట్రలో త్రయంబకేశ్వరంలో కూడా విశేషంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికీ కూడా మనం అక్కడికి వెళ్ళి ఈ ఆరాధన అంటే పితృదేవతల ఆరాధన చేసుకొని వారికి పిండ ప్రదానం చేసి మనకున్న శాపాలు, దోషాలు తొలగించమని మనం చెప్పుకోవటం అనేది చేస్తూ ఉంటాం. ఇలాంటివే మనకి ఈ 15 రోజులు మహాలయంలో మనకి వారే కిందకి వచ్చి ఈ 15 రోజులు ఇక్కడ ఉంటారు. ఈ మహాలయ పక్షాల్లో 15 రోజుల్లో కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఉండటం అనేది జరుగుతుంది భూమి మీద. కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు, నా కొడుకు లేదా మనవడు నాకు ఏదైనా చేస్తారా అని చెప్పని. కాబట్టి మనం వారి జన్మ మనం తీసుకున్నందుకు మనం కృతజ్ఞతగా వారికి చేయాల్సిందల్లా కాస్త నీళ్లు, నల్ల నువ్వులు వారికి వదిలిపెట్టడమే. తర్పణాలు వదిలినట్టయితే వాళ్ళు ఎంతో సంతోషించి, వారు ఏమీ కోటాను కోట్లు అడగరు, లక్షలు అడగరు. లేదు మాకేమి ఇచ్చాడండి మేము చేయటానికి అంటారు కొంతమంది. ఇంత చక్కని శరీరం ఇచ్చి, ఇంత బుద్ధి మనకి ఇచ్చినప్పుడు ఇంకా అంతకంటే ఏమి ఇవ్వాలి చెప్పండి. కాబట్టి జనాలు పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం దూషించి ఇలా మాట్లాడుతూ ఉంటామో, తెలిసి తెలియక కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటామో తల్లిదండ్రిని, వారు జీవితంలో ఎదగటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకి గరుడ పురాణాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, మహాపురాణాలు అన్నీ కూడా మనకి చెప్పేది ఏంటయ్యా అంటే పితృదేవతార్చన అనేది చాలా మంచిది. మనకి గరుడ పురాణం అనేది మనం చాలా చూస్తేనే భయపడతారు కొంతమంది. ఆ కాలంలో ఆ 10 రోజులు ఏదైతే కర్మ నడుస్తూ ఉంటుందో అప్పుడు నిత్యము దాన్ని చదువుతూ ఉంటారు, అందరికీ కూడా వినిపిస్తూ ఉంటారు. కానీ అందరూ తెలుసుకోవలసిన అంశము, అందరూ ఒకసారన్నా చదవవలసిన గ్రంథం గరుడ పురాణం. అలాగే మనకి అష్టాదశ పురాణాలన్నింటిలో కూడా చెప్పదగినది చెప్పింది ఏంటయ్యా అంటే పితృదేవతార్చన అనేది చాలా మంచిది. తల్లి తండ్రులని విస్మరించినప్పుడు మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే మన వంశంలో గతించిన వారు తెలిసి తెలియకో, అలాగే అనుకోకుండా కొంత ఆత్మహత్యలు చేసుకోవటం కానివ్వండి, ఏదైనా ప్రమాదాల్లో కానివ్వండి, వాహన ప్రమాదాల్లో మరణించటం, నీటి ప్రమాదాల్లో మరణించటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మొన్న వచ్చిన పెద్ద ఉపద్రవం కరోనా లాంటిది. అలాగే కొంత వరదలు వచ్చి కొంతమంది దాంట్లో చనిపోవటము, భూకంపాలు వచ్చి చనిపోవటం, వీరికి సరి అయిన కర్మకాండలు అనేవి జరగవు. కాబట్టి వారే మనకి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇదేంటండి మరి మనవాళ్ళు, మన తాత ముత్తాతలు, మన ఇంట్లో పుట్టిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం అంటే, నువ్వు ఒక్కరోజైనా వాళ్ళని తలుచుకుని వాళ్ళకి ఏదైనా చేసావా? వాళ్ళకు కూడా మోక్షం సిద్ధించాలి అంటే ఇక్కడ ప్రేతాత్మలుగా ఉండకుండా వారు
పైలోకాలకు వెళ్ళి వాళ్ళు శాంతంగా ఉండాలి అంటే వాళ్ళకి చేయవలసిన కర్మకాండలు ఏదైతే విధానం ఉన్నదో, మనకి ఏదైతే చెప్పబడి ఉన్నదో గరుడ పురాణం, అవన్నీ కూడా సక్రమంగా జరగాలి. అవి జరగనప్పుడు ఇలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం అనేది ఎంతైనా ముఖ్యం. ఈ వీడియోలో మనం గజచ్చయ పితృదు అనేది తెలుసుకుందాం. పితృదేవతార్చన, గజచ్చయ పితృదేవతార్చన. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ గజాచ్చయాలు 2 రావటం జరిగింది ఈ నెలలో. ముఖ్యంగా మనకి త్రయోదశి నాడు ఒకటి, అమావాస్య నాడు ఒకటి, 2 రావటం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనం సెప్టెంబర్ 30వ తారీఖు ఒకటి, అలాగే అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య. దీన్నే సర్వేషాం అమావాస్య అని కూడా అంటాం. కాబట్టి కుదరని వారు ముఖ్యంగా ఆ రోజు చేసుకున్నట్టయితే ఎంతైనా మంచిది. కుదిరిన వారు గతించిన రోజు చేసుకోవటం అనేది ముఖ్యం. అలాగే ఈ సెప్టెంబర్ 30వ తారీఖు కూడా త్రయోదశితో పాటు వచ్చింది. అంటే త్రయోదశితో పాటు ఉన్న ఈ గజచ్చయ, అలాగే అక్టోబర్ 2న వచ్చిన అమాగజచ్చయ అంటారు. దీని అమావాస్యతో కూడి వచ్చిన దాన్నే మనము ఎక్కువగా కూడా వీరికి పితృదేవతలకి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో వాళ్ళకి తర్పణాలు వదలటం, పిండ ప్రదానం చేయటం, అలాగే మనకి శక్తి కొలది బ్రాహ్మణోత్తలకి మనం ఏదైతే స్వయం పాకం ఇచ్చేవాళ్ళు స్వయం పాకము, యథావిధిగా బ్రాహ్మణుని పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు భోజనం, వారి శక్తి కొద్దీ వారి ఆచారాలను బట్టి వాళ్ళు నిర్వహించడం అనేది ఎంతైనా సరే మంచిది. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే పెద్దలను మనం ఈ రోజుల్లో మనం ఆరాధించుకోవటము, వారిని తలుచుకుని వారు గతించిన రోజుని మనం స్మరించుకుని వారికి అర్చన చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. కాబట్టి ఇవి అన్నిటికీ కూడా శుభం జరుగుతుంది. మనం ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే దేవతార్చనలో కొంత లోపాలు ఉన్నా పర్వాలేదండి, అటు ఇటు. కానీ పితృదేవతార్చన అనేది యథావిధిగా చేయవలసింది, తప్పకుండా ఆచరించవలసింది. కాబట్టి ఈ 15 రోజుల్లో ముఖ్యంగా ఏ రోజైనా, ఏ తిథి రోజు వారి పితృదేవతలు గతిస్తారో ఆ రోజుల్లో చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. కుదరని వారు అమావాస్య, మహాలయ అమావాస్య, దానికి మించినది లేదు. కాబట్టి ఆ రోజు పెట్టుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య 15 రోజులు మహాలయ పక్షాలని ఆచరించుకొని మీకు ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకుంటారని చెప్పి, అవన్నీ కూడా తొలగిపోవాలని ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.